హాయ్ హలో అందరికీ నమస్కారం అండి. వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి మహిళలు ఎవరైతే ఉన్నారో మహిళలందరికీ కూడా ఏపీ ప్రభుత్వం మరొక భారీ శుభవార్తనైతే ప్రకటించడం అయితే జరిగింది, తీసుకొని రావడం అయితే జరిగింది. ఇక రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే మహిళలు వారి పిల్లలను 1వ తరగతి నుంచి ఇంటర్మీడియట్ వరకు కూడా స్కూళ్ళల్లో కాలేజీలోకి పంపిస్తున్నారో ఆ పిల్లల తల్లుల ఖాతాల్లోకి ఏపీ ప్రభుత్వం అమ్మఒడి తల్లికి వందనం పథకం ద్వారా ఒక్కొక్కరికి కూడా ఈ విద్యా సంవత్సరంలో ఇవ్వాల్సినటువంటి ఒక్క పిల్లాడు ఉంటే 13,000 రూపాయలు, ఇద్దరు పిల్లలు ఉంటే దాదాపు 26,000 రూపాయలు, ఇక్కడ ముగ్గురు పిల్లలు ఉన్నట్లయితే 9,000, ఏదైతే 39,000 రూపాయలు. ఇలాగో ఎంతమంది పిల్లలు ఉంటే అంతమందికి పిల్లలకి కూడా ఇక్కడ ప్రభుత్వం తల్లికి వందనం పథకం ద్వారా డబ్బులనైతే వేయబోతుంది. ఇక ఈ ఏడాదిలో అంటే ఈ విద్యా సంవత్సరంలో ఇవ్వాల్సినటువంటి డబ్బులకు సంబంధించి సీఎం చంద్రబాబు నాయుడు గారు, విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ గారు ఇద్దరు కూడా డేట్ అయితే ప్రకటించడం జరిగింది. మరి ఈ విద్యార్థులకు ఈ తల్లికి వందనంతో పాటుగా ఒక మనకి కిట్ కూడా పంపిణీ చేయబోతున్నారు. మరి కిట్లో 4 రకాల వస్తువులు అయితే ఉంటాయి అన్నమాట. పిల్లలకు సంబంధించి మరి తల్లికి వందనం పథకాన్ని ఏదైతే గతంలో విడుదల చేశారో, గత విద్యా సంవత్సరంలో విడుదలకు చేసినప్పటికీ కూడా ఇక్కడ చాలామంది తల్లులకు ఈ డబ్బులు జమ కానటువంటి పరిస్థితి అయితే ఉంది. మనకి ఇప్పటికీ కూడా ఇంకా 4,000 కోట్ల రూపాయలు పెండింగ్ డబ్బులు అనేది ఇంకానైతే ఉన్నాయి. ఇక పడకుండా ఉండడానికి వారికి ఇక ఏమైందంటే ఇక్కడ మనం చేసుకోవాల్సిన అంటే అన్నిటికంటే ముందుగానే మనము కొన్ని అప్డేట్స్ అయితే చేసుకుంటే కనుక డబ్బులు అనేది వెంటనే కూడా జమ కావడం అయితే జరుగుతుంది. మనం ఎప్పుడు కూడా గమనించాల్సినటువంటి విషయం ఏమిటంటే ఎప్పుడైతే ప్రభుత్వం మొదటిసారి డబ్బులు వేస్తుందో, పథకాన్ని ప్రారంభిస్తుందో అప్పుడు డబ్బులు పడాలి. మనకి తర్వాత పెండింగ్ డబ్బుల కింద పడతాయిలే అని చెప్పి అనుకుంటే ఈ పెండింగ్ డబ్బుల కింద డబ్బులు పడటం వంటి పరిస్థితి ఉండదు. కాబట్టి తల్లికి వందనం పథకం ద్వారా మీరు లబ్ధి పొందాలంటే ఖచ్చితంగా ప్రతి మహిళ కూడా ఇటువంటి అప్డేట్స్ అనేది చేసుకోవాలి. ఎటువంటి అప్డేట్స్ చేసుకోవాలో వీడియోలో తెలుసుకుందాము. డబ్బులు ఎప్పటి నుంచి విడుదల చేయనున్నారో తెలుసుకుందాము. అంతకంటే ముందు వీడియోను చూసినటువంటి ప్రతి ఒక్కరు లైక్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, వీలైనంత మందికి వీడియోని అయితే షేర్ చేయండి. చాలామంది వీడియోని చూస్తున్నారు కానీ లైక్ చేయడం లేదు, సబ్స్క్రైబ్ చేసుకోవడం లేదు. లైక్ చేసి అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక మనకి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా అమ్మఒడికి తల్లికి వందనం అనే పథకం ద్వారా ఏపీ ప్రభుత్వం మరోసారి విద్యా సంవత్సరం అంటే ఈ 2026-27 విద్యా సంవత్సరానికి సంబంధించినటువంటి మరోసారి విద్యార్థుల తల్లుల ఖాతాల్లోకి ప్రభుత్వం అయితే డబ్బులైతే వేయబోతుంది. ఇక ఖచ్చితంగా మీరు 1వ తరగతి నుంచి ఇంటర్మీడియట్ వరకు కూడా స్కూళ్ళల్లో కాలేజీలలో వెళ్ళి ఉండాలి, గుర్తుపెట్టుకోండి. ఇప్పుడు అయిపోయిండే విద్యా సంవత్సరానికి మనకు ఇప్పుడు డబ్బులు అంటే మీరు ఇప్పుడు ఆల్రెడీ స్కూల్లోకి వెళ్ళారు కదా, వెళ్ళి ఇప్పుడు సమ్మర్ హాలిడేస్ కదా, మరి ఇప్పుడు వెళ్ళిన దానికి ఇక్కడ ప్రభుత్వం అయితే అప్డేట్ అయితే తీసుకొచ్చింది అన్నమాట. కాబట్టి తల్లికి వందనం పథకం ద్వారా గత ఏడాది కూడా ఇదే విధంగా స్కూళ్ళు తెరిచిన రోజే మనకి డబ్బులను వేసింది. గత ఏడాదిలో ప్రభుత్వం మరి డబ్బులను వేసినట్లుగానే ఇక్కడ కూడా అదేవిధంగా ఇక్కడ జూన్ 13వ తారీఖున డబ్బులు వేస్తామని చెప్పేసి సీఎం చంద్రబాబు నాయుడు గారు, విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ గారు అయితే ప్రకటించారు. మరి గత ఏడాది డబ్బులు వేసినా కానీ ఇంకా చాలామందికి డబ్బులు అనేది కారణాలు అయితే ఉన్నాయి, జమ కానటువంటి కారణాలు. ఏదైతే చిన్న చిన్న కారణాలు ఏవైతే ఉన్నాయో మనకి ఏదైతే చిన్న చిన్న అప్డేట్స్ అనేది మీరైతే చేసుకోవాలి. తప్పకుండా మీ బ్యాంక్ ఖాతా అనేది సరిగ్గా ఉందని అయితే చెక్ చేసుకోండి. ఈకేవైసీ, ఎన్పిసిఐ లింక్ అప్డేట్స్ చేసుకొని ఉండాలనేది చెక్ చేసుకోండి. ఆధార్, వ్యక్తిగత బ్యాంకు అకౌంట్ ఉండాలి. ఇవి 3 తప్పనిసరిగా ఉండాలి. ఇక్కడ ఇంకొక చిన్న పని మీరు చేయాల్సింది, ఒక పని కనుక చేసుకుంటే ప్రభుత్వం ఈ ఏడాది అంటే వచ్చే నెలలో, మరి ఏడాది అంటే ఎక్కడో లేదా ఈ మే నెలలో వచ్చే జూన్ నెలలో 12వ తారీఖు స్కూళ్ళు ఓపెన్ అవుతాయి, 13వ తారీఖున డబ్బులు వేస్తామని అంటున్నారు. కాబట్టి ఇక్కడ ఆలోపే మీరు ఖచ్చితంగా ప్రతి ఒక్కరు కూడా అంటే మీకు ఇద్దరు పిల్లలు ఉన్నారనుకోండి, మీ ఇద్దరు పిల్లల మీ ఆధార్ కార్డులు ఖచ్చితంగా అప్డేట్ చేసుకోండి. ఇది వేరే ఇంపార్టెంట్. ఏదైతే ఆధార్ అప్డేట్ లేని కారణంగా కూడా గతంలో డబ్బులు అయితే పడలేదు. సో చిన్న చిన్న అప్డేట్స్ అనేది మీరు చేసుకొని కరెక్ట్ ఉన్నాయాలని అయితే తెలుసుకొని ఉన్నట్లయితే జూన్ 13వ తారీఖు వరకు, జూన్ చివరి నెల వరకు మీ ఖాతాలలో డబ్బులు అయితే జమ కాబోతున్నట్లని అప్డేట్ అయితే రావడం అయితే జరిగింది. ఈరోజున్న లేటెస్ట్ అప్డేట్స్ అయితే ఇవి. థ్యాంక్ యూ గైస్. జై హింద్.